నమస్తే. కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి జన్వాడ నుంచి మనం స్ట్రైట్గా పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్. పొంగులేటి ఫామ్ హౌస్ మీద కూడా పెద్ద చర్చ నడుస్తున్నది. కేవలం ఒకరిది గురించే మాట్లాడతారా, మిగతా వాళ్ళ గురించి మాట్లాడరా అని అందరూ అడుగుతున్నారు. సో మేము అందరి గురించి మాట్లాడతాం కాబట్టి అందరి దగ్గరికి పోతున్నాం, అన్ని పార్టీలని అడిగేస్తున్నాం. ఫామ్ హౌస్లు కేవలం విలాసాల కోసం, ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు బాగా సంపాదించి కట్టుకున్నటువంటి కట్టడాలు. సరే, వాళ్ళు కట్టుకున్న కట్టడాలు ఎక్కడ కట్టుకున్నారు? వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో కట్టుకున్నారా అంటే కేవలం అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండాల్సిన భూముల్లో కాంక్రీట్ నిర్మాణాలు చేసుకొని 111 జీవోను ఉల్లంఘించి చట్టాన్ని అతిక్రమించి కట్టుకున్న నిర్మాణాలు ఇవన్నీ. ఇప్పుడు నేను ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ముందున్న గేట్ అవతల ఉన్నది, బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. సో మన వెనకాల హిమాయత్ సాగర్, ఇది దాదాపు 2.9 టీఎంసీల సామర్థ్యం కలిగిన 2 కిలోమీటర్లకు పైన పొడవు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి హిమాయత్ సాగర్ ఇది మంచినీటి సరస్సు. ఆనాడు హైదరాబాద్ వరదలను నివారించడం కోసం ఈ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ని కట్టారు. ఈ హిమాయత్ సాగర్ ఈ 2 సాగర్లను కూడా మంచినీటి కోసం, అంటే వరదలు వచ్చినాయి, ఈ వరదల ద్వారా నీళ్లు నిండినాయి కాబట్టి ఈ నీళ్ళని మంచినీళ్ళ కోసం హైదరాబాద్లో మనం వాడుకుంటున్నాం. చుట్టూ ఫామ్ హౌస్లే ఉన్నాయట. ఇక్కడ కనిపిస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్. వాళ్ళ బ్రదర్ ఇద్దరు, ఎవరు ప్రసాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ ప్రసాద్ రెడ్డి, మన ఖమ్మం టికెట్ ఆశించారు ఈయన. ఇది ఒకటి. అక్కడ మనకు కనిపిస్తున్న పెంకులు ఉన్నది కదా, అది కూడా ఒకటి అనమాట. బ్రదర్స్ ఇద్దరికి ఇందులో 2 నిర్మాణాలు చేసుకున్నారు వీళ్ళు. దాదాపు ఇది 10 ఎకరాలు. ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చి సంధ్యా శ్రీనివాస్ అని, ఆయన సంధ్యా కన్స్ట్రక్షన్, సంధ్యా కన్వెన్షన్ అని ఆయనకు సంబంధించిన ల్యాండ్ ఇదంతా కూడా. సో మామిడి తోట ఇదంతా కూడా ఆయనదే అట. అసలు యాక్చువల్గా ఏంటంటే టోటల్ ఈ ల్యాండ్ అంతా కూడా జీవీకే వాళ్ళదట. దీంట్లో ఒక 30 ఎకరాలు ఆయన సైడ్కున్న 30 ఎకరాలను అమ్మేసినందుకు ఈయన ఒక 10 ఎకరాలు కొన్నాడు, ఈయన కొంత కొన్నాడు, ఆయన కొంత కొన్నాడు. దీనికి కొంత అసుంట పోతే కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ ఉంటుంది, ఇంకొంచెం అసుంట పోతే హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా ఇక్కడే ఉందట, అజీజ్ నగర్ ఆ భాగంలో. ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్నప్పుడు ఎంత భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయంటే, ఈ సాగర్ నిండక ముందే గేట్లు ఓపెన్ చేసేదట, ఎందుకంటే ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తాయని. ఎంత దుర్మార్గం చూడండి. కొన్ని వందల ఫామ్ హౌస్లు వెళ్తాయి ఇట్లా మనం చేసుకుంటూ పోతాయి. ఈ పక్కనే ఒక నిర్మాణం జరుగుతున్నది, జస్ట్ పొంగులేటి ఫామ్ హౌస్కి ఆనుకొని, ఎఫ్టీఎల్కి ఆనుకొని ఉన్న ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ అటు. ఇది సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఇక్కడికి వస్తుంటారని ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు. టోటల్గా వీళ్ళైతే ఎఫ్టీఎల్ ఆనుకొని బఫర్లోనే ఉన్నారు టోటల్గా. ఇది పొంగులేటి ఫామ్ హౌస్, ఇది సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్. సరే, వాళ్ళు మా పేరు మీద లేదు అని ఎన్నో చెప్పొచ్చులే, కానీ అవన్నీ ఉతే, అది కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఇది కూడా 111 జీవోని ఉల్లంఘించి కట్టిందే. ఇది సాగర్, ఇక్కడ దాకా ఎఫ్టీఎల్ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, నిన్న అధికారులు వచ్చిరట ఇక్కడికి, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చిరట. ఆ వీడియోల ఫోటోలు అయితే బయటికి రాలేదు. కేటీఆర్ది అక్కడ జరిగిన వ్యవహారం బయటకు వచ్చిందని ఇది రాలే, కానీ ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. మనం నిలబడ్డ ఈ మట్టి అంతా వీళ్ళంతా ఇక్కడికి నెట్టేసిరు చూడండి, ఇక్కడ ఇటు సైడ్ ఈ మట్టి అంతా నెట్టేసి ఇక్కడ వరకు ఇది చేసిరు. ఎందుకు అని అంటే, ఇక్కడ వరకు లైన్ గీసిరట వాళ్ళు. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ లోపల వైట్ కలర్ది ఈ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఏదైతే ఆ పోల్ ఉన్నదో, ఆ పోల్ నుంచి ఇక్కడ వరకు ఒక 100 ఫీట్స్ అట. ఈ 100 ఫీట్ వరకు వీళ్ళు మార్కింగ్ చేసి పెట్టిరట. ఈ వార్త అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తున్నది. సో ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. నా ముందు ఇన్నయ్య గారు కూడా ఉన్నారు, ఇద్దరం కలిసి మేము ఇక్కడికి వచ్చినాం. సో సార్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నమస్తే. నమస్తే. ఏం కనిపిస్తున్నది? దాదాపు మనం వచ్చి గంటన్నర అవుతున్నది. అట్లా బట్టి నడుచుకుంటూ వచ్చినాం లోపలికి. మొత్తానికైతే ఈ ప్రాంతానికి మనం చేరుకున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి? అంటే మొదటిగా ఇదంతా కూడా 111 జీవో అనేది మనందరికీ తెలిసిన విషయమే. అవును. 111 జీవో యొక్క నేపథ్యం ఏందో కూడా మనకు తెలుసు. అవును. ఏది ఈ 2 తాగునీటి జలాశయాల యొక్క పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా కూడా కాపాడడానికి, సంరక్షించడానికి, ఆ జలాశయాల్లోకి ఏ రకమైన పారిశుద్ధ్య జలాలు కానీ, పారిశుద్ధ్య సంబంధించినటువంటి ఏ రకమైన వ్యర్థ పదార్థాలు కూడా వాటికి దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఆనాడు కొన్ని దశాబ్దాల క్రితం ఈ హైదరాబాదు పుర ప్రజలకు అందరికి కూడా తాగునీటి సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి 2 ప్రాజెక్టులు ఇవి. మీరు ఇంతకుముందే చెప్పినట్టు దాదాపుగా నియర్లీ 2.9 అంటే 3 టీఎంసీ, 3 టీఎంసీల యొక్క సామర్థ్యంతో ఈ ఎప్పుడు కూడా
హైదరాబాద్ వాసులకి తాగునీటి కొరత లేకుండా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతం ఇది. ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తా ఉన్నదో ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా చెరువు ఉంటుంది, చెరువు తర్వాత FTL ఉంటుంది, FTL తర్వాత బఫర్ ఉంటుంది. ఇది ఇంతకుముందే మనం గూగుల్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారము దాదాపుగా 550 ఎకరాల విస్తీర్ణంలో ఈ హిమాయత్ సాగర్ చెరువు ఉందనేది మనకి అర్థమవుతా ఉన్నది. ఏమైనా తప్పులు ఉంటే మనం సవరించుకున్నాం, కానీ మనకి గూగుల్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా మనకు అందినటువంటి సమాచారం ప్రకారము 550 ఎకరాల విస్తీర్ణంలో ఈ 3 TMCల యొక్క నీటి సామర్థ్యాన్ని నిర్వహించడానికి సుమారు ఎన్ని గేట్లు? దాదాపు ఒక 16 గేట్ల 15 గేట్లు ఉన్నాయి. ఆ గేట్లతోటి ఏర్పాటు కాబట్టినటువంటి ఈ గండిపేట హిమాయత్ సాగర్ గా చెప్పబడుతున్నటువంటి ఈ మంచినీటి జలాశయం ఇది. అయితే ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడికి సరే అనేక టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు అనేక మంది వచ్చి చేసినటువంటి పరిశోధనల ఫలితంగా, టెలికాస్ట్ అయిన ఫలితంగా ఎట్లా ఆయన రెవెన్యూ మంత్రి అయినటువంటి తేనభూషణ కత్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఛాలెంజ్ చేసిన దాని మేరకు ఏందో కానీ పోలీసు యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం, రెవెన్యూ వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా చూసి ఇది మార్కెట్ ఇక్కడ వరకు ఉన్నటువంటి మట్టిని ఇటు నెట్టి అటు నెట్టి మొత్తానికైతే 100,000 కోట్ల అధిపతి అయినటువంటి హైదరాబాద్ ని మొత్తం నాశనం చేస్తున్నటువంటి సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి వారి యొక్క ఇగో చెప్తా ఉన్నారు. వాడైతే పోయి ఏకంగా అలా గోడ కట్టి ఆ చెరువులోనే కట్టాడు. అది FTL కూడా కాదు, చెరువే అది. మామిడి తోట పెట్టండి వీడు అబ్బ సొత్తు అన్నట్టు అంతా ఇక్కడ మొత్తం ఆక్రమించి పడేసి ఇట్లా చేశారు. అయితే ఇప్పుడు పొంగులేటి గారు చెప్పాల్సింది ఒకటి, ఫస్ట్ ఇది చెరువు పరిధిలో ఉందా లేదా, FTL పరిధిలో ఉందా లేదా, నెక్స్ట్ బఫర్ లో ఉందా లేదా తేల్చాలి. మార్కింగ్ అన్నది ఇప్పుడు FTL ఈడిదాకనా లేకపోతే బఫర్ ఈడిదాకనా అన్నది అధికారులు తేల్చాలి. వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పే ప్రకారము FTL ఇక్కడ వరకని, ఇక్కడ వరకని కూడా వాడు ఎట్లా చెప్తాడు? ఎవరిని తీసుకొచ్చేస్తావు? సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేస్తావా, లేకపోతే ఇంకా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజల్ని ఏమైనా ఇన్వాల్వ్ చేస్తావా? వాడేదో వచ్చి ఏదో కొలతలు కొల్చి ఇక్కడికి FTL అక్కడికి బఫరు మీరు ఎట్లా చెప్తారు? ఇక్కడ చెప్పాల్సింది ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసిన వాళ్ళు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న సంపదని కాపాడిన వాళ్ళు కదా చెప్పాల్సింది. వాళ్ళు కూడా చెప్పడానికి సరే అయింది, సరే మొత్తానికి మీరు వచ్చిండ్రు, ఇది FTL అన్నారు, అది బఫర్ అన్నారు, అది చెరువు అన్నారు, ఏదో జరిగింది. మనం అడుగుతూ